తులసిరెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమానికి వెళ్ళినా, లేకపోతే పెళ్లికెళ్ళినా, లేకపోతే ప్రమాదంలో గాయపడ్డా, లేకపోతే ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలను పరామర్శించినా కూడా జనాలు విపరీతంగా వస్తున్న పరిస్థితి. ఇప్పుడు నిన్న రాప్తాడులో మనం చూసుకున్నట్లయితే భారీగా జనసందోహం. అది ఒక సిద్ధం సభ మీటింగ్ కాదు, పొలిటికల్ పార్టీ మీటింగ్ కాదు, ఒక పెళ్లి వేడుక. పెళ్లి వేడుకలో ఆ భారీ జనం ఏంటి? అదేవిధంగా మొన్న హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు వచ్చినప్పుడు కూడా బేగంపేట నుంచి నాంపల్లి వెళ్లే మార్గ మధ్యలో కూడా భారీ జనసందోహము. మరి ఆ జనాలు దేనికోసం వస్తున్నట్టు? మీరు బిర్యానీలకు ఆశిస్తున్నారా, లేకపోతే అభిమాన నాయకుడు వచ్చినాడని వాళ్ళు వచ్చినారా? అదేవిధంగా నిన్న కూడా రాప్తాడ్లో జరిగిన పెళ్లి వేడుకల్లో కూడా ఆ జనాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు? బెంగళూరు నుంచి తీసుకొచ్చినారా, లేకపోతే కర్ణాటక నుంచి తీసుకొచ్చినారా, నిజంగా ఏపీ ప్రజలేనా అనేది కూడా ఒక చర్చ నడుస్తా ఉంది. మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా అదంతా కూడా ఆ జనాలంతా కూడా ఆంధ్ర జనాలే అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఒక నాయకుడు, ఒక ప్రతిపక్ష నేత, మాజీ సీఎం బయటకు వచ్చినప్పుడు ఈ జనాలు అసలు ఏంది, మరి జనాలు ఓట్లు ఎందుకు కన్వర్ట్ గా పార్టీకి ప్రయోజనం కలగట్లేదు అన్నది కూడా చర్చ నడుస్తా ఉంది. మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు రెండు ఉంటాయి, బలము, వాపు. బలము మనిషి వచ్చేసి కొంత బాగా భీకరంగా ఉంటాడు, అది బలము కావచ్చు, ఒక డిజార్డర్, ఒక రోగంతో వాపు కావచ్చు. నాకు తెలిసి ఇక్కడ రెండు ఉన్నాయి, బలము ఉంది, వాపు ఉంది. జగను బయటికి పోయినప్పుడు బలము ఉంది, వాపు ఉంది. అది పూర్తి బలం అనుకుంటే కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే మరి ఇంత బలం ఉంటే మననే కదా జెడ్పీటీసీ ఉప ఎన్నిక పులివెందుల జరిగింది, ఎక్కడో కాదు, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక. మరి ఎందుకు ఏజెంట్లు పెట్టుకోలేకపోయారు? మీ బలం ఏమైపోయింది? మీకు ఎందుకు డిపాజిట్ లేకుండా ఓడిపోయినారు? ఎక్కడనో కాదు కదా, పులివెందుల నియోజకవర్గం కూడా కాదు, పులివెందుల మండలం జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగితే అంతకుముందు వైకాపా క్యాండిడేట్ చనిపోయినాడు. అక్కడ ఏజెంట్లు ఎందుకు పెట్టుకోలేకపోయారు? అది నిజంగా బలం అయితే. తర్వాత వచ్చేసి ఎందుకు డిపాజిట్ కూడా రాకుండా ఓడిపోయినారు? ఇప్పుడు నిన్న నాంపల్లి కోర్టుకు ఓకే, ఆ సందర్భంగా జనం చూసాము, రాప్తాడు చూసాము. దీనికి ఆన్సర్ ఏం చెప్తారు? ముందు పులివెందుల ఉప ఎన్నిక సందర్భంగా దానికి ఏం ఆన్సర్ చెప్తారు? కాబట్టి ఇక్కడ నేను చెప్పినట్టు పూర్తి వాపు అని చెప్పలేదు, ఇక్కడ కొంత బలం ఉంది, కొంత వాపు ఉంది. నేను కూడా ఇప్పుడు ఎట్లుందంటే మేనేజ్మెంట్. ఇప్పుడు నేను రేపు వచ్చేసి నా 27, 28, 29 నా ప్రోగ్రామ్ వచ్చేసి సత్సాయి జిల్లాలో ఉంది. నాకు డబ్బు ఉంటే నేను ఏం చేస్తాను అంటే ఒక ₹1 కోటి పంపిస్తాను. ₹1 కోటి ముందు వచ్చేసి హిందూపురం పంపిస్తే ఆడ మా కార్యకర్తలు వచ్చేసి ఆడ ఒక 100-150 వెహికల్స్ పెడతారు. తర్వాత వెహికల్స్ పెట్టాక హంగామా, బ్యానర్స్, యూనిట్స్ అంతా కట్టి బ్రహ్మాండంగా ఉంటుంది. ₹1 కోటి నేను పంపిస్తే పార్టీ అన్నా పంపాలా, నేనన్నా పంపాలా? పార్టీ పంపదు, నేను పంపదు. కానీ నేను ఒక కారులో పోతాను. పోయినప్పుడు మామూలుగా ఒక ప్రెస్ మీటింగ్ అడ్రస్ చేసి వస్తాను. జగన్కి వచ్చేసి చంద్రబాబు నాయుడికి జగన్కు ఉన్న అడ్వాంటేజ్ ఇదే. గతంలో చంద్రబాబు నాయుడికి డబ్బుకు కొదవలేదు, ఇప్పుడు కొదవలేదు. జగన్మోహన్ రెడ్డికి గతంలో కొదవలేదు, ఇప్పుడు కొదవలేదు. కాబట్టి ఎక్కడికి పోయినా కొంత వచ్చేసి వాళ్ళకు పేపర్ ఉంది, మీడియాలో వచ్చేసి ముందుగానే సగం ప్రచారం మీడియాలో ముందు 2 రోజుల ముందు వస్తుంది, మళ్ళా ఆ రోజు వస్తుంది, మరుసటి రోజు వస్తుంది. కాబట్టి ఒక ప్రోగ్రాము రాప్తాడిది 4 రోజుల ప్రోగ్రామ్. దాంట్లో జగన్మోహన్ రెడ్డి అడ్వర్టైజ్మెంట్ కానుంటి, జగన్మోహన్ రెడ్డి ముఖార విందాన్ని ప్రచురించడం కానుంటి, ఆయనకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే వాళ్ళయు. కాబట్టి ఈ విధంగా దాంట్లో పాల్గొన్న వాళ్ళు కింద కార్యకర్త పేరు కూడా, మేము వచ్చేసి పెద్ద కార్యం చేసినా గానీ సరిమల్లమ్మ పేరు రాదు, ముఖ్య అధికారపతిగా నా పేరు ఏ పేపర్లో రాదు. కానీ వాళ్ళ పేపర్లో వచ్చేసి ఒక చిన్న కార్యకర్త, జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న కార్యకర్త వచ్చేసి వానికి ఏ పదవి ఉండదు, వాని పేరు కూడా వచ్చి ఉంటుంది, 1 కోటి వచ్చి ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఉండే మీడియా బలము, ఆర్థిక బలము, అంగబలంతో పాటు ఇది కొంత బలము, కొంత వాపు. కాబట్టి అది ఒక యాంగిల్. నిజంగా మరి ఆయనది పులిందలే, నాది పులిందలే కదా. పులిందలు వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో జనమే ఉండరు, పిలుచుకుంటూ అందరికీ ఫోన్లు చేసి పక్క జిల్లాలకు, అటు కడప జిల్లా, అటు పక్క నుండి అన్నమయ్య జిల్లా, సత్యాయి జిల్లా, అనంతపురం జిల్లాకు అందరినీ పిలుచుకుంటుంటారు వచ్చేసి, లేకుంటే మనుషులు ఉండరు. నిజంగా అంత ఉంటే ఈ సొంత నియోజకవర్గంలో జనాలు వచ్చేసి ఉండని పరిస్థితి. ఇప్పుడు గతంలో అధికారం ఉన్నప్పుడేమో ఆ పక్క ఈ పక్క వచ్చేసి బ్యారికేడ్స్ కట్టి, పరదాలు కట్టి
వచ్చేవాడు. ఇప్పుడు వచ్చేసి అడిగేవాడు, వచ్చి కలిసేవాడు లేడు, పిలుచుకుంటున్నాను రమ్మని చెప్పేసి. కాబట్టి ఇది కొంత నాంపల్లి కోర్టుకు ఏం అవసరమా? దేనికి? నిజంగా ఒకవేళ నీకు బలమే ఉంది అనుకున్నావులే, చెప్పాలి కదా. నువ్వు పోయేది ఏం ఘనకార్యమో పోయేది. నువ్వు కానీ అనేక రోజులు జైల్లో ఉండి, అప్పుడు 16 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చేటప్పుడు ఆర్గనైజ్ చేసుకోనో లేకుంటే సొంతంగానో వచ్చిన అర్థం ఉంది. లేదు నీ కేసు కొట్టేసింటే పూర్తిగా అర్థం ఉంది. నువ్వు ఏదో ఒక కేసులో వ్యక్తిగతంగా హాజరుగమ్మని కోర్టు డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో పోయేదానికి దేనికి హంగామా? దేనికి జన్మ? నాకు తెలిసి సిగ్గు ఉండాలి కదా వచ్చేసి. అది కనీసం పెళ్లికి చావుకు ఒకే మేళమా? పెళ్లికి ఒక మేళం ఉంటుంది, చావుకు ఒక మేళం ఉంటుంది. కాబట్టి నువ్వు కోర్టుకు హాజరయ్యేదానికి ముద్దాయిగా ప్రధాన నిందితుడివి ఏమో నువ్వు ఆ కోర్టుకు హాజరయ్యేదానికి అందరినీ ఎయిర్పోర్టుకు రావాలనా జనాలు? కాబట్టి ఇది ఒక మానసికమైనటువంటి రుగ్మత అనిపిస్తుంది నాకు. సమయము సందర్భం ఉండాలి దేనికి గాని. కాబట్టి అదును పదును విత్తనము, అదునులో పదును పడాలా, పదునులో విత్తనం వేస్తే ఆ మొలకెత్తుంది. కాబట్టి ఏదైనా సరే సమయము సందర్భము. ఇక్కడ నేను కూడా చెప్పాను కదా, నువ్వు అదే 16 నెలలు జైల్లో ఉండి వచ్చినప్పుడు బయటకు వచ్చేటప్పుడు నిన్ను నీ కోసం వచ్చారంటే అర్థం ఉంది, నువ్వు ఆర్గనైజ్ చేసుకునే అర్థం ఉంది. లేదు కేసు కొట్టేసి అంటే కన్నా పూర్తిగా వచ్చేసి నీ యొక్క అవినీతి కేసులని, క్రిప్టో కేసులని అప్పుడు అర్థం ఉంది. ఏది ఒక కేసులో హాజరయ్యేదానికి పోయేదానికి ఇది ఆర్టిఫిషియల్ కాదు. కాబట్టి పెళ్లి కన్నామా, పెళ్లికి జనాలు వస్తుంటారు. ఇంకా ఆడ మరింత వచ్చేసి మార్కెటింగ్ చేసుకుంటే అందరికి రమ్మని వస్తామని చెప్తే న్యాచురల్ గా వచ్చేసి లీడర్స్ డబ్బు విపరీతంగా సంపాదించారు. అప్పుడు ల్యాండ్ మైనింగ్, శాండ్ మైనింగ్, మైను ప్రతి వైకాపా హయాంలో ప్రతి ఎమ్మెల్యే వచ్చేసి కోట్లకు పడగలెత్తారు. అన్ని స్కాములే, ల్యాండ్, శాండ్, మైను, ఎర్రచందనం, ఎర్రమట్టి, బియ్యం మాఫియా చేసి డబ్బులు విపరీతంగా సంపాదించున్నారు. చెప్తే కన్నా ఒక 100 వెహికల్స్ పెట్టమంటే వాళ్ళకి లెక్కలేదు. ఇలాంటి వాళ్ళకు నాలాంటి వాళ్ళకు ఒక వెహికల్ పెట్టాలంటే ఇబ్బంది. కానీ వాళ్ళకు 100 వెహికల్స్ పెట్టడం అనేది వాళ్ళకి అది పెద్ద ఇబ్బంది కాదు. న్యాచురల్ గా ఆ వెహికల్కి వచ్చేసి చూసినప్పుడు ఈ హంగామా చూసి ఇంకా 10 మంది గుర్తారు. 10 మంది వచ్చేసి న్యాచురల్ గా వచ్చేసి ఎప్పుడు సంపద వచ్చినా అప్పుడు బంధువులు వత్తురు అది వెళ్తున్నాం, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరాసుంటేనే 10 మంది గుర్తే 100 మంది గుర్తారు, 100 మంది గుర్తే 1000 మంది గుర్తారు. ఇది మానవ సైకాలజీ. ఇది వచ్చేసి ఆ విధంగా జరుగుతా ఉంది. ఇది టోటల్ గా మనము ఆర్టిఫిషియల్ చెప్పలేము. కొంత బలము ఉంది, కొంత వాపు ఉంది. అయినా కానీ పెళ్లికాడికి పోయినారంటే పెళ్లి జనం ఉన్నారు, ఆర్గనైజ్ చేశారు. కోర్టు దగ్గరికి పోయినప్పుడు అట్లాంటిది ప్రదర్శించడం అనేది అది సెల్ఫ్ గోల్ కొట్టినట్టుకుంటారు. రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండమంటారు. ఇది సెల్ఫ్ గోల్ కింద ఆత్మహత్యా సదృశ్యమే. దానికి జన సమీకరణ చేసుకోవడం అనేది ఏం అవసరం వచ్చేసి నువ్వు జనాన్ని ఏం కలుస్తావు వచ్చేసి వాళ్ళకి చూపించుకుంటావు, ఫోటోలు వేసుకుంటావు. నువ్వు ఎవరిని కలుస్తావు, ఎవరిని ఏం చెప్పావు? కాబట్టి 2014 కూడా నువ్వు ఓడిపోయినావు కదా, అప్పుడు కూడా జనాలు వచ్చినారు. 2014 నువ్వు 2014 ఎన్నికల ముందు పాదయాత్ర చేశావు, అప్పుడు కూడా జనాలు వచ్చారు. మరి ఓడిపోయినావు కదా. 2019లో నువ్వు గెలిచినప్పుడు నువ్వు ఫస్ట్ టైం ఏమి గెలవలేదు. 2014 ఓడిపోయినావు. రాజశేఖర రెడ్డి గారి చనిపోయిన తర్వాత జరిగిన ఫస్ట్ ఎన్నికల్లో ఓడిపోయినావు. రాజశేఖర రెడ్డి గారి సింపతి పెద్దగా పనిచేయలేదు, నీ యొక్క హంగు ఆపడం పనిచేయలేదు. 2019లో వచ్చేసి టీడీపీ యొక్క వైఫల్యాలు నీకు కొంత అనుకూలించినాయి, దానికి తోడు ఉన్నాయి. మేము వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిలో లేకపోయి నీకు అవకాశం వచ్చింది. కాబట్టి ఇది నా అనాలిసిస్ వచ్చేసి కొంత అతి ఎక్కువ చేస్తున్నారు. అతి సర్వత్రా వర్జయేది. ఎక్కువ స్వీట్ తిన్నా కానీ ఎగుటవుతుంది. ఒక మైసూర్ పాక్ ఒకటి తింటే బాగుంటుంది, రెండోది తింటే కొంత స్వీట్నెస్ తగ్గినట్టు ఉంటుంది, మూడో దానికి వచ్చి ఎగుటవుతుంది. ఆ విధంగా జగన్ ఈ యొక్క జన సమీకరణ అనేది ఎగుడు వచ్చే స్థాయికి తీసుకుంటాడని చెప్పేసి నా అభిప్రాయం.